26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి. 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి. రెండే కండిషన్లు వాళ్ళిద్దరికి. ఎప్పుడూ చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు నిర్ణయించి. ఎప్పుడూ చూడీదారు పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాసు, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చూడీదార్ పైజామాతో నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నాది నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పడంలే. అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలం అన్నీ వేస్తారు. అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది. జస్ట్ యాక్సెప్ట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. ఇంకా బాగా చెప్పాలని కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు. 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56, 59లో 30 రూపాయలు అంటే వాళ్ళ 3,500 రూపాయలు, 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో ₹1 పెట్టి కాఫీ తాగలేదు.